26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వారణాసికి అన్ని అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ఫస్ట్ టైం రాజమౌళి కూడా చెప్పినట్లుగానే సినిమాని ఆన్ టైం తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. అన్ని బాగానే ఉన్నా వారణాసికి ఐమాక్స్ స్క్రీన్స్ దెబ్బపడేలా ఉంది. వరుసగా వస్తున్న హాలీవుడ్ సినిమాలే వారణాసికి సవాల్ విసురుతున్నాయి. మరి ఇప్పుడు జక్కన్న దారెటు ఇంటర్నేషనల్ రీచ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారా? రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కాబోతోంది. కానీ సరిగ్గా అదే టైంలో హాలీవుడ్ నుంచి మార్చ్ 26న గాడ్జిల్లా ఎక్స్ కాంగ్, ఏప్రిల్ 9న పానిక్ కేర్ఫుల్లీ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ మూడింటి మధ్య ఐమాక్స్ స్క్రీన్స్ పంపకం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐమాక్స్ స్క్రీన్ సంఖ్య పరిమితంగా ఉండడమే ఇప్పుడు వారణాసికి పెద్ద సమస్యలా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి టైట్ కాంపిటీషన్ లో సినిమా వస్తుందా లేదంటే రిలీజ్ డేట్ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఒక్కదాని తర్వాత ఒకటి హాలీవుడ్ సినిమాలు వరుసగా క్యూ కట్టడం వారణాసికి డేంజర్ సిగ్నల్స్ లాంటిది. ఎందుకంటే అక్కడ రిలీజ్ కి 6 నెలల ముందే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం అగ్రిమెంట్స్ అయిపోతుంటాయి. ఇప్పటి వరకు వారణాసి వాయిదా పడుతుందనే విషయంపై ఏ సంకేతాలు లేవు. ప్రస్తుతానికైతే ముందు అనుకున్న తేదీకే ఈ విజువల్ వండర్ ని ప్రేక్షకులకు అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర వారణాసికి అత్యంత కీలకమైన ఐమాక్స్ రీచ్ కోసం అవసరమైతే ముందు ఏ మార్పైనా జరగచ్చు. వారణాసి గ్లోబల్ రీచ్ కోసం రాజమౌళి తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. కాంప్రమైజ్ అవ్వరు. అందుకే పరిస్థితులను బట్టి వారణాసి రిలీజ్ డేట్ పై త్వరలోనే ఒక సాలిడ్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.